హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీగర్. ఈరోజు నేనైతే ఎగ్ పులుసు చేస్తున్నాను. నా స్టైల్లో ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా తగినంత చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి 4. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తగినంత కారపొడి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్ పులుసు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.